గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీని కలిసేందుకు వచ్చారు ఆయన భార్య పంకజశ్రీ. అయితే ఆమెను లోనికి అనుమతించలేదు పోలీసులు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని, అందువల్ల కలిసేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎంట్రన్స్ గేట్ వద్ద పోలీసులతో పంకజశ్రీ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతలకు దారితీస్తుంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తీసుకొచ్చారు పోలీసులు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వల్లభనేని వంశీని కలిసేందుకు వచ్చారు ఆయన భార్య పంకజశ్రీ. అయితే ఆమెను లోనికి అనుమతించలేదు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు లైవ్ లో అందిస్తారు. రామారావు. శ్రావణి, వల్లభనేని వంశీ ఏదైతే శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారో, అయితే కంకిపాడులో వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ కూడా ఆ పరిస్థితి ఇబ్బందిగానే ఉండటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు కూడా పూర్తయిన వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షలు చేశారు. అలాగనే ఏదైతే పంకజశ్రీ భార్య వంశీ భార్య పంకజశ్రీ కూడా ఆయన్ని కలిసేందుకు ఇక్కడికి రావడం జరిగింది. అయితే పోలీసులు అయితే మాత్రం ఆమెను కలవటానికి నిరాకరించారు. దీంతో పాటు ఏదైతే ఎంట్రన్స్ గేటు వద్దనే చూసుకున్నట్లయితే ఆ వంశీ భార్య పంకజశ్రీని కూడా పోలీసులు సుమారు అరగంటకు పైగా నిలబెట్టారు. తాను తన భర్తను కలిసేందుకు వచ్చాను, తన భర్త ఆరోగ్య పరిస్థితి ఎలాగుందో తెలుసుకునేందుకు కూడా వచ్చానని ఆమె చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి అనుమతి లేకుండా కూడా ఆ కలవటానికైతే వీల్లేదని చెప్పారు. వీలైతే అదాలత్ ద్వారా ఏదైతే కోర్టు ద్వారా వంశీని ఏదైతే విజయవాడ జైల్లో కలవచ్చని కూడా చెప్పడం జరిగింది. చాలాసేపు ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగినప్పటికీ కూడా మాట్లాడి ఎంతసేపు రిక్వెస్ట్ చేసినా కూడా ఆ పోలీసులు అయితే మాత్రం పంకజశ్రీని వంశీని కలవటానికైతే అనుమతించలేదు. ఇప్పుడే అయితే వైద్య పరీక్షలు కూడా పూర్తయిన వెంటనే వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసుల తీరుపై కూడా వైసీపీ నేతలు పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు గుంటూరు తూర్పు కన్వీనర్ నూరి ఫాతిమా ఉన్నారు. మేడం, చెప్పండి, అంటే ఇప్పుడు ఇక్కడ కలవటానికి వస్తే పూర్తిగా అక్కడ అడ్డుకోవటాన్ని ఎలా చూస్తారు? నిజంగా అండి, ఒక కుటుంబ సభ్యులే కలవనికపోతే, సొంత భార్యని కలవనికపోవడం చాలా బాధాకరం. పోలీసుల వైఖరి మాత్రం నిజంగానే చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ ఏ విధంగా నడుస్తుందని చెప్పుకోవడానికి చాలా నీచంగా ఉంది. దాదాపుగా గంట నుంచి ఆమె ఇక్కడ నుంచొని నా భర్తని కలవనియండి, చూడనివ్వండి, అసలు ఎందుకు తీసుకొని వచ్చారు అని అడిగినా కూడా పోలీసులు ఎలా పడితే వాళ్ళు దురుసుగా మాట్లాడుతూ అసలు సాఫ్ట్ గా చెప్పొచ్చు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు తీసుకొని వచ్చారు చెప్పొచ్చు. ఎవరికైనా ఏ కుటుంబానికైనా కూడా ఏమవుతుంది అని చెప్పి తెలుసుకోవాలి. అది కూడా చెప్పకుండా ఆమెను అక్కడే నుంచోబెట్టి ఎవరిని వెళ్ళనివ్వకుండా చేయనివ్వకుండా వాళ్ళు ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకొని ఎవరు పోలీసులో ఎవరు తెలియట్లేదు అందరినీ తీసుకొని వచ్చి ఒక భయాందోళన ఇక్కడ అంతా ఏంటంటే ఒక క్రియేట్ చేస్తున్నారు, మమ్మల్ని క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ వాళ్లే క్రియేట్ చేసి ఈ రోజు వంశీ గారిని దాదాపుగా 1 వీక్ నుంచి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని రావడం జరిగింది, టెస్ట్ చేయమని చెప్పి. కానీ స్లీప్ టెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్ తీసుకున్నాయి. జీజీహెచ్ లో ఉందని తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ నిజంగా ఆ టెస్ట్ అనేది ఇక్కడ కావాల్సిన ఆ టెస్ట్ చేయాల్సిన సంబంధించిన ఏది కూడా ఇక్కడ లేదు. జస్ట్ ఈసీజీ తీసి మళ్ళీ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇదే వైఖరి ప్రతిసారి కూడా దాదాపు ఆవిడ చెప్తా ఉన్నారు, ప్రతిసారి కూడా ఇలాగే తీసుకొని వస్తున్నారు, చేస్తున్నారు. ఇలాంటి వైఖరి చూస్తా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఏదో అనుకుంటా ఉన్నారు, కానీ అందరు చూస్తానే ఉన్నారు. ఏదైనా ఆయనకి ఏమైనా జరిగితే మాత్రం అది ఈ ప్రభుత్వానికి అలాగే పోలీసులకు మేము చెప్తున్నాము, ఏం జరగకుండా మీరు ఏమేం కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందో అది మీరు పాటిస్తే బాగుంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళకి. సో ఇది పరిస్థితి శ్రావణి. మొత్తం మీద చూసినట్లయితే వంశీకి సంబంధించినటువంటి వైద్య పరీక్షల విషయంలో కూడా వైసీపీ నేతలు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగనే పోలీసుల తీరు ఏదైతే ఉందో ఆ తీరు పట్ల కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు శ్రావణి.